కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైంది. రెండేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని అధోగతి పాల్చేశారు. అటు రైతాంగం ఇటు ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ఇక మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందో లేదో అన్న సంశయం కాంగ్రెస్ మంత్రులను నాయకులను వెంటాడుతుంది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన మంత్రి జూపల్లి ఆదిలాబాద్ పర్యటనలో తన మనసులోని మాటను అందరి ముందు ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాడు. రేవంత్ సర్కార్పై ప్రజాగ్రహం పెల్లుబిక్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా సరే తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. జనాగ్రహాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రహించినట్టున్నారు. అందుకే నేను మళ్లీ గెలుస్తానో లేదో, మా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో, తనకు పదవి వస్తుందో రాదోనని మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా బోతులో జరిగిన ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులెత్తేశారు. తను హామీలు ఇవ్వనని జూపల్లి చెప్పుకొచ్చారు. వచ్చేసారి మా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదోనని సందేహించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోధన్ రెవెన్యూ డివిజన్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని మంత్రి జూపల్లిని కోరారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు, నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు, ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో లేదో తెలియదు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు. నేను గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తుందో తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చి స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు దేవుడి నుంచి అంటే ఇచ్చింటే ఇస్తా చెప్తా. మరి ఎవరు ఇచ్చిన ఏమని తెలియదు దానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రయత్నం చేస్తా. 22 నెలల రేవంత్ పాలనలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఇండైరెక్ట్ గా చెప్పేశారు మంత్రి జూపల్లి. ఆ క్రమంలో తన వంతుగా ప్రయత్నం చేస్తానని నియోజకవర్గ ప్రజలను మళ్లీ నమ్మించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని జూపల్లి అంగీకరించినట్టు అర్థమవుతోంది. మంత్రి మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు కామెంట్లతో ఆడుకుంటున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు సైతం మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశానికి దారితీశాయి.